హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాసియా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ thumbnail చూసారు కదండి. 3D ఫ్లవర్ మేకింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఫటాఫట్ కాకుండా చాలా క్లారిటీతో మీకు ఈ వీడియోలో ఉంటుందండి. 10+ మినిట్స్ ఉందని ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఒకవేళ మీకు అర్థమైతే ఫార్వర్డ్ చేసి చూడండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా క్లియర్గా తెలుసుకొని చేస్తారని వీడియో అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నేను ప్యానల్ ఫ్రాక్ అనేది అప్లోడ్ చేశాను కదా, దానిపైన ఈ 3D ఫ్లవర్ అనేది పెడితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అనేది సర్కిల్ షేప్లో కట్ చేసుకొని 22 పీసెస్ అనేవి తీసుకున్నానండి. అది మన ఇష్టము. 20 నుంచి 22, 20 అయితే బాగుంటుందండి. నేను ఇక్కడ 22 తీసుకున్నాను. నెక్స్ట్ బక్రం షీట్ కూడా సేమ్ 20 తీసుకున్నాను. అదేవిధంగా శాటిన్ కూడా 20 తీసుకున్నాను. కాటన్ కూడా 20 సర్కిల్స్ అనేవి తీసుకున్నాను. నాకు ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉంది కాబట్టి రిమైనింగ్ కాటన్ బదులు నేను శాటినే తీసుకున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. శాటిన్ క్లాత్ నాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను శాటిన్ సర్కిల్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాను, కాటన్ సర్కిల్ అనేవి తక్కువ తీసుకున్నాను అనమాట. మొత్తం శాటిన్ కానీ కాటన్ కానీ 40 ఉండాలన్నమాట. రిమైనింగ్ నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అనేది 20, బక్రం షీట్ అనేది 20 సర్కిల్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఎలా ప్లేస్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నా చూడండి. మొదటిగా మనం శాటిన్ క్లాత్ తీసుకొని షైనింగ్ వైపు అనేది ఫ్లోర్కి టచ్ అవుతూ ఉండాలి. సాటిన్ క్లాత్ ఆపోజిట్ సైడ్ అనేది మన పై వైపుకు ఉండాలన్నమాట. తర్వాత బక్రం షీట్ని ఎటువైపు అయినా సరే బక్రం షీట్ని దానిపైన ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మీరు కాటన్ తీసుకుంటే కాటన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు సెకండ్ది కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటే కాటన్ ఫ్యాబ్రిక్ అనేది బక్రం షీట్ మీద ప్లేస్ చేయాలి. ఫైనల్గా నెట్ సీక్వెన్స్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అది వచ్చేసి ఆపోజిట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేటట్లు, అంటే కరెక్ట్ సైడ్ అనేది లోపలికి పెట్టేసి ఆపోజిట్ సైడ్ అనేది పై వైపు ఉండేటట్లు ప్లేస్ చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను చూడండి. మొదట శాటిన్ వచ్చేసి ఒరిజినల్ సైడ్ అనేది ఫ్లోర్కి టచ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ బక్రం షీటు, తరువాత కాటను, తరువాత నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ అనేది లోపల వైపుకి అనేది పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టేసేసుకొని మనం పిన్స్ అనేవి పెట్టేసేసుకోవాలన్నమాట. మనం 22 తీసుకున్నాం కదా, ఆ మొత్తాన్ని ఈ విధంగా ఫస్టే మనం ప్లేస్ చేసేసుకొని పిన్తో సెక్యూర్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ప్రాసెస్ అనేవి అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి కాటన్ తీసుకున్న వాళ్ళకి అలా కాటన్ బదులు కాటన్ కాకుండా మొత్తం మనం శాటినే తీసుకునే వాళ్ళకి నేను చూపిస్తున్నా చూడండి. సేమ్ అదే ప్రాసెస్ కొంచెం చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ శాటిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ క్లాత్ అనేది ఫ్లోర్కి టచ్ అవుతూ, షైనీ క్లాత్ అనేది ఫ్లోర్కి టచ్ అవుతూ ఉండాలి. ఆపోజిట్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి. తర్వాత బక్రం షీట్ అనేది దాని మీద ప్లేస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మరలా శాటినే తీసుకున్నాము కాటన్ బదులు. ఇప్పుడు ఈ శాటిన్ వచ్చేసి షైనీ క్లాత్ పై వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ప్లేస్ చేశాను కదా, మనకి కనిపిస్తుంది అది షైనీ క్లాత్, అంటే ఒరిజినల్ సైడ్ అనేది శాటిన్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి. నెక్స్ట్ సేమ్ యాస్టీజ్ ఒరిజినల్ క్లాత్ సీక్వెన్స్ క్లాత్ ఉంది కదా, అది లోపల వైపుకి కరెక్ట్ సైడ్ అనేది ఉండాలి. ఆపోజిట్ సైడ్ పై వైపుకి అనేది ప్లేస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. శాటిన్ క్లాత్ పై వైపుకు ఉంది, మనకి మెరిసేది ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకు ఉంది. అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ ఫస్ట్ పెట్టినట్లుగానేనండి, కాకపోతే మనం ఇక్కడ కాటన్ బదులు శాటిన్ అనేది యూజ్ చేసాము. మీకు ఏది అవైలబిలిటీలో ఉందో అది చూసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వీడియో అనేది పెట్టేసేసుకొని చూసేసుకోండి. చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఈజీ ప్రాసెస్లో అర్థమవుతుంది. ఈ ఫ్లవర్ మేకింగ్ అనేది చాలా ఈజీ అండి. ఎక్కడ వీడియోలో చూసి ఉండరు మీరు. ఇన్స్టాలో చిన్న చిన్న క్లిప్స్ అనేవి వస్తాయి అంతే, ఫుల్ క్లారిటీగా అయితే వీడియో అయితే ఎక్కడా ఉండదండి. చూసారు కదా, నేను ఇక్కడ 6 అనేది రెడీ చేసేసాను. సేమ్ అదేవిధంగా రిమైనింగ్ 20 to 22 తీసుకున్నాం కదా, అవి కూడా నేను రెడీగా పెట్టేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం ముందుగానే కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న సర్కిల్స్ని మనం
స్టిచ్ చేయాలన్నమాట. ఆ స్టిచ్చింగ్ కూడా ఎలాగో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్కింగ్ చేశాను చూసారు కదా, 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు మనం స్టిచ్ చేయకోకుండా రిమైనింగ్ చుట్టూ మనం స్టిచ్ చేయాలన్నమాట. స్టిచ్ చేసినాక మనం క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఏ విధంగా రివర్స్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పావించు ఖర్చుతో మనం సర్కిల్ చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ వరకు మనం గ్యాప్ వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసాను కదా, నేను గ్యాప్ వదులుకున్నాను. అలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రాగా ఉన్న కొంచెం ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని మనం కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం క్లాత్ అనేది రివర్స్ చేయాలి. అది క్లాత్ ఎలా రివర్స్ చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. మెయిన్ క్లాత్ ఉంది కదా, నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అనేది ఒక హ్యాండ్తో పట్టుకొని రిమైనింగ్ 3 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదండి, అవి ఇంకో హ్యాండ్ వైపు పట్టుకొని రివర్స్ చేయాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. అలా రెడీ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నాయి కదా, 22 తీసుకున్నాం కదా, అవి కూడా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఫైనల్గా 22 నేను స్టిచ్ చేసేసుకొని రివర్స్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇలా అయితే ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలో చూద్దాము. ఇలా స్టిచ్ చేసుకున్న సర్కిల్స్ ఉన్నాయి కదా మనకి, అవి మనం ఓపెన్ ప్లేస్ ఉంది కదా స్టిచ్ చేయకుండా ఉన్నది, దాన్ని ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఫోల్డింగ్ కూడా నేను జూమ్లో చేసి చూపించాను కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసి ఆల్రెడీ స్టిచ్ చేసాము ఉంది కదా సర్కిల్, దాని హాఫ్ పార్ట్ మీద పెట్టి మనం చూడండి, వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను క్లారిటీగా, దాని మీద అలా ఆ విధంగా పెట్టి మొత్తం 22 అనేది మనం ఆ బార్కి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకదాని మీద మరొకటి కొంచెం ఫోల్డ్ చేసి 22 అనేది మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలా ఆ విధంగా 22 అనేది స్టిచ్ చేసేసేసాను చూడండి. 20 నుంచి 22 సర్కిల్స్ అన్నమాట. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసి మంచిగా స్టిచ్ చేసేసుకున్నాను కదా. ఇలా స్టిచ్ చేసుకున్నాక తరువాత కదలకుండా మరియు పైన మరొక స్టిచ్ అనేది బార్కి వేసుకోవాలండి. ఆల్రెడీ వన్స్ మనం స్టిచ్ చేసాం కదా, దానిపైన రెండో స్టిచ్ వేసేసుకుంటే చక్కగా కదలకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా బార్కి 22 సర్కిల్స్ని బార్కి స్టిచ్ చేసేసుకుందాం. సో ఫైనల్గా ఇలా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం దీన్ని ఫ్లవర్గా రౌండ్ తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా ఒకదాని మీద ఒకటి మనం స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఫ్లవర్గా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. మనం అలా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఇలా ఫ్లవర్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం థ్రెడ్ యూజ్ చేసి అయినా అలా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఇక్కడ వచ్చేసి నేను గ్లూ గన్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా దారంతో కూడా మీరు నీడిలు థ్రెడ్ యూజ్ చేసుకొని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ ఉంటే ప్రాసెస్ అనేది ఇంకా చాలా తేలికగా ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇక్కడ మనం స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ చేసిన ప్లేస్లోనే గ్లూ గన్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. గ్లూ గన్ అనేది అప్లై చేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లవర్ లోపల మొగ్గలా వస్తుంది అనమాట. ఎక్కువగా ఫోల్డ్ చేయకోకుండా చాలా చిన్నగా ఫోల్డ్ చేస్తే ఫ్లవర్ అనేది లుకింగ్ అనేది చాలా బాగుంటుంది, రియల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. మనం స్టిచ్ చేసిన లైన్ మీదే ఆల్రెడీ స్టిచ్ చేసిన లైన్ ఉంది కదండి, ఆ లైన్ మీదే గ్లూ అనేది మనం అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఆ ఫోల్డ్ చేసే ముందు కూడా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి, పెటల్ ఉంది కదా, ఆ పెటల్ని కొంచెం దూరంగా జరుపుతున్నాము. వీడియోలో క్లారిటీగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. అప్పుడు ఫ్లవర్ అనేది చాలా చక్కగా వస్తుందండి. మీ దగ్గర గ్లూ గన్ అనేది లేకపోతే నేను ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ నీడిలు యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర గ్లూ గన్ ఉంటే చాలా తేలికగా త్వరగా అయిపోతుందండి పని. ఒకవేళ మీకు ఈ గ్లూ గన్ లింక్ కావాలన్నా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను మీషోలో అనేది పర్చేస్ చేశానండి. నాకు 100-110 లోపే వచ్చేసేసింది. మ్యాక్సిమం 150 లోపు వచ్చేస్తుందండి. ఇట్లాంటి వాటికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం
చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ ఫోల్డ్ చేసిన పైన కూడా కొంచెం గమ్ అనేది మనం గ్లూ అనేది అప్లై చేసుకుంటే కింద పెటల్కి ఆల్రెడీ ఫోల్డ్ చేసిన పెటలకు కూడా గ్లూ అనేది మనం స్టిక్ చేసుకుంటే చాలా చక్కగా మంచిగా అతుక్కుపోతుందండి, ఊడిపోకుండా. చూసారు కదా, పెటల్ అనేది మనం రౌండ్ తిప్పగానే ఫ్లవర్ షేప్ వస్తుంది. సేమ్ అదే విధంగా 22 పెటల్స్ని మనం ఈ విధంగా గమ్ రాసుకొని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్కి వచ్చేసాను చూడండి. లాస్ట్ పెటల్కి కూడా నేను గమ్ అనేది అప్లై చేస్తున్నాను. గ్లూ అనేది అప్లై చేసేసి నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. అప్పుడు ఫైనల్గా మంచి 3D షేప్లో ఉన్న ఫ్లవర్ అనేది రెడీ అవుతుందండి. ఇక్కడ ఏ యూట్యూబ్లో మన తెలుగు ఛానల్లో అయితే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏ వీడియో లేదండి, అసలు పెట్టిన వీడియో కూడా లేదు. మంచి 3D షేప్లో వచ్చింది చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడటానికి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన ప్యానల్ ఫ్రాక్ మీద ఇది మనం పెట్టుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందండి. ఫైనల్గా ఇలా ఫోల్డ్ చేసేసినాక లాస్ట్కున్న పెటల్ అనేది అలా కదలకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ కొంచెం గ్లూ అనేది అప్లై చేసి మనము అతికించుకుంటే ఫైనల్గా ఫ్లవర్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఫ్లవర్ బ్యాక్ సైడ్ మనము సాటిన్ క్లాత్ మరియు బక్రం షీట్ అనేది నేను ఫినిషింగ్ అనేది నీట్గా ఉండటానికి సాటిన్ క్లాత్ అప్లై చేశాను, స్టిక్ చేసుకున్నాను. తర్వాత బక్రం షీట్ కూడా నేను గ్లూ గన్తోనే స్టిక్ చేసుకున్నాను. ఫైనల్గా మనకి 3D షేప్ ఫ్లవర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఆ గ్లూ గన్తోనే మనం బ్యాక్ సైడ్ మనం శారీ పిన్ ఉంటుంది కదండి, ఆ పిన్ అనేది మనం స్టిక్ చేసుకొని మనకి కావాల్సినప్పుడు ఫ్రాక్కి మనం అతికించుకోవచ్చు, వద్దనుకుంటే తీసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం 3D ఫ్లవర్ అనేది రెడీ చేసుకొని మన బేబీ ఫ్రాక్ అనేది మనం కావాల్సినప్పుడు పెట్టుకొని వద్దనుకున్నప్పుడు తీసేసుకోవచ్చండి. లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోసే కదండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.